ఓట్స్ ప్యాన్ కేక్. ప్యాన్ కేక్ చేయబోతున్నాం అన్నమాట. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఒకటేమో మనకి ఓట్స్ని పౌడర్ కింద చేసుకున్నాము మనము. అవును. ఓకే, అండ్ ఇంకోటి పాలక్. పాలక్, క్యారెట్ మనం ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, సో చాలా డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ పాలక్, క్యారెట్ అండ్ అలాగే పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. సో ఒక మిక్సీ జార్. సో ఇందులో ఫస్ట్ కొంచెం పాలక్ వేసేసి అలాగే కొంచెం క్యారెట్, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, ఇలా కొన్ని వాటర్ కూడా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇదంతా. ఓకే, సో ఫస్ట్ ఓట్స్ పిండి, ఓట్స్ని మనము మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, అలాగే ఇందులోనే కొంచెం తురిమిన క్యారెట్ ఇంకాస్త యాడ్ చేసేసుకొని, అలాగే లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సో లైట్గా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని, సో ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పాలకూర, పచ్చిమిర్చి, క్యారెట్ ఇది వేసేద్దాం. అండ్ కాన్స్టిపేషన్ అంటే మనం చాలా చాలా హెల్తీ ఫుడ్స్ అనుకుంటాము, అండ్ మనం ఈసారి ప్యాన్ కేక్ లాగా చేయబోతున్నాము. సో ఫైబర్ అనగానే అందరికీ సాలెడ్స్, స్ప్రౌట్స్ ఇవే గుర్తుకొస్తాయి. బట్ అలా కాకుండా లైక్ చిన్నపిల్లలు కూడా మీరు చెప్పినట్టు కాన్స్టిపేషన్ ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా అయిపోయింది బికాస్ వాళ్ళు తీసుకునే ఫుడ్స్ ద్వారా. అవును. సో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టేసేయచ్చు అనమాట. ఓకే, సో కొంచెం వాటర్, ఇంకొంచెం. సో ప్యాన్ కేక్స్ అంటే అందరూ స్వీట్స్ అని అనుకుంటారు, బట్ మనం ఇలా హాట్తో కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం మనం దీంట్లో. అండ్ ఇది ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు మనం? సో ప్యాన్ కేక్స్ ఇలా వచ్చేసి మనం వీక్లో 2 to 3 పెట్టేసేయచ్చు పిల్లలకి. అండ్ ఒకటేసారి తీసుకున్నప్పుడు ఎన్ని ప్యాన్ కేక్స్ తీసుకోవచ్చు? 2 తీసుకోవచ్చు. సో ప్యాన్ కేక్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక 2 తీసుకోవచ్చు. ఓకే ఓకే, సో మనం ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేసేసుకుందాం. సో ఇటు టైం నేను 2 వేసేస్తాను. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం సైడ్స్కి వేసేసుకుందాం. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్గా మనం గోధుమ పిండి బనానా అంటే లైక్ స్వీట్ చేసుకునేటప్పుడు హనీతో సర్వ్ చేసుకుంటాం కదా, సో ఇలా చేసుకునేటప్పుడు మనము టమాటో కిచప్తో అలా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది హాట్ కాబట్టి కొంచెం కెచప్తో బాగుంటుంది. ఎస్. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? ఓట్స్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఓకే,
ఓట్స్ పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయండి. మధ్యని కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఓట్స్ పాన్ కేక్ కావాల్సిన పదార్థాలు: పాలకూర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఓట్స్ పిండి, కొత్తిమీర, ఉప్పు. ఓట్స్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో తరిగిన పాలకూర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఓట్స్ పిండి, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి తర్వాత సరిపడా నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని పాన్ కేక్ లాగా వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ పాన్ కేక్ రెడీ.